శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఇరుముడి కట్టేటప్పుడు అందులో ఏమేమి వేస్తారు అసలు ఇరుముడి ఎందుకు కట్టుకుంటారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఇరుముడి అనేటువంటిది మనకు రెండు కొబ్బరికాయలు కనిపిస్తూ ఉంటాయి అందులో సంచి కూడా రెండుగా ఉంటుంది అది తలపై పెట్టుకుంటే రెండు పక్కపక్కలా ఉంటుంది ఆ ఇరుముడి కూడా రెండు భాగాలుగా ఉంటుంది ఇరుముడిలో విశేషంగా ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని వచ్చి ఆ కొబ్బరికాయని ఏం చేస్తారంటే అంటే మేము మాలేసుకున్నప్పుడు మా గురుస్వాములు బండకేసి బాగా రుద్దించి పైన ఉన్న గరుగ్గా ఉన్నదంతా తీసిన తర్వాతకి ఆ ఇరుముడి ఇంకా రేపో ఎల్లుండో ఉందన్నప్పుడు గురుస్వామి దగ్గరికి వెళ్తే ఆ పైన ఉన్నటువంటి ఒక కన్నాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నీళ్ళంతా తీసేసి దాని లోపల నెయ్యి పోస్తారు ఆ నెయ్యి పోసి అప్పడంతో ఆ నేతిని ఆ యొక్క నేతి కొబ్బరికాయను మూసేస్తారు ఇలా ఎందుకు చేస్తారు అని అంటే అయ్యప్ప స్వామికి విశేషంగా నెయ్యాభిషేకం అంటే ఇష్టం కాబట్టి అది కొబ్బరి లోపల నెయ్యి వేసుకొని అది కూడా ఆవు నెయ్యి వేసుకొని తీసుకెళ్ళి అయ్యప్ప స్వామికి సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల దీక్ష ముగుస్తుంది ఈ తీసుకెళ్లేటువంటి క్రమంలో ప్రయాణం చేసేటప్పుడు భస్మము కర్పూరము అలాగే చిల్లర నాణెములు అలాగే గురుస్వామికి ఇచ్చేటువంటి దక్షిణ అలాగే కాస్త మరుమురాలు అటుకులు తేనె బెల్లము ఇవన్నీ కూడా ఆ ఇరుముడిలో కట్టుకొని వెళ్తారు ఇంకొంతమంది అయితే పూర్వము బియ్యము ఆకుకూరలు కూడా తీసుకెళ్లేవారు ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఇరుముడి అనేటువంటిది వారు దీక్ష పూర్తయిన తర్వాతకి తీసుకెళ్లేటువంటి క్రమంలో విశేషంగా దాంట్లో స్టోర్ చేసుకొని తలపై పెట్టుకొని ఆ మండల దీక్ష అయిపోయిన తర్వాతకి ఆ 5 కొండలు ఎక్కేదానికి కాను వాడేటువంటిది దాంట్లో విశేషంగా ఇవన్నీ కూడా నిక్షిప్తం చేయబడి ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి